SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే. వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేసావంట, నా గుండె గణాంకెంత చేసావంట. చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమ దోశలు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగి వస్తుంది. వెళ్ళి పని చేసుకో. రాని నాకేమన్నా భయం. వెళ్ళి పెట్టుకో. అయ్యా అంతా నాట్లయితే మనం కాపురం చేసినట్టయ్యా లేదు. అడుక్కు తినాలి. ఇలాంటి ఉంటాను. ఇంకొక గది అయితే దెబ్బరట్టు అవుద్ది. పిండి అయిపోయింది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ, నీ దోశల చప్పుడు తిరుపతి కొండ దాకా వినిపిస్తోందమ్మా. నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఈ సుప్రభాతమనే 7 కొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. దోశలు సప్తస్వరాలు పాడుతున్నాయి, తినేవాళ్ళు బాకీ రాగాలు పాడుతున్నారు. ఇచ్చేస్తారులే పాపాయమ్మ, ఇవ్వక ఎక్కడికి పోతారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందభైరవ ఆలాపన చేస్తున్నట్టుంది. వేడి వేడిగా ఇట పడి ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కాస్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. పాపాయమ్మ, నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగానట్ట. ఇప్పుడేం చూసావు నా ఒంటికాయా? ఈ దిక్కుమాలిపోయి దగ్గర కూర్చుని ఇలా పగసూరు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరియద్దన్నాక నా ఒళ్ళంతా మిలమిలమిలమని మెరిచిపోయాడంటే నమ్ము శ్రీనివాసులు. ఇక చెప్పకు పాపాయమ్మ, చిన్నతనంలో నేను చూస్తుంటే మా కుర్రకారుకంతా ఒళ్ళు పెరపెరలాడేదనుకో. సన్నగా, పొట్టిగా, ఎర్రగా, డైమండ్ రాణిలాగా ఉండేదని అనుకో. ఆయన ఇలాగే అనేవారు. పాపా పాపా నీకు దిష్టి తగులుద్దే, నేను 2 కళ్ళ చూడలేనే అని. పాపం పిచ్చి మహారాజు అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మ, ఒక బేడ పకోడీ పెట్టు. ఏ శ్రీనివాసులు, ఇక్కడ అచ్చు తింటూ కూర్చుంటే అక్కడ ప్యాకాట్ ఏమవుతుంది? పొద్దుకోవటంలే, పద పద. అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే పేకాట్లో పట్టు దొరకదయ్యా. ఓహో, లెక్కరాసుకో. అంతేగా మరి. అలాగే వాడు ఉబ్బేసి డబ్బే కొండ పని చేసుకో. ఓసు 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 దిక్కు మొక్కులు ఏందాను అని తీసుకొచ్చి నేనేదో ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగనీలుగుతున్నావు. ఇదిగో ఆ శ్రీనివాసులు గారు 3 కాపీ 2 దోశ రాసుకో. ఒక్కటి దోశే కదా. నువ్వు చదువుకున్నా చెప్పారా? మా నాయనే, ఇదిగో పండగ రోజు కూడా పాకపొగుడు అంటే ఏం లాభం లేదు. పాయింట్కు పావాలా, అలా అయితేనే పేక తీసేది. అబ్బా ఏమిటి ఈవేళ శ్రీనివాసులు జోడు గుర్రాల మీద దౌడు తీసుకున్నాడు. 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీసానయ్యా దౌడు. ఇప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాలత్తా బట్టీకెళ్ళి. నీ గొంతు తక్కువ చెప్పు. బట్టీకెళ్ళి బట్టీ చూస్తున్నాను. సరే పో, లోపల బియ్య పచ్చడి దాచు. పో త్వరగా. పాపాయమ్మ గారు, దాసు కరువు రోజుల్లో కూడా బాగానే సంపాదించావే. పండగ రోజులు కదమ్మా. అవునులే, సంవత్సరం పొడవునా పోగేసుకున్న పాపాలన్నీ గుప్పరిజంతో కడిగేసుకోవాలిగా మరి. ఆయన నాకెందుకు ఊరాల పాప పుణ్యాలని. లాభం అమ్మా పాపాయమ్మ, అమ్మాయి పెళ్లి త్వరలో చేయాలనుకుంటున్నాను. శుభం. అయితే మాకు తొందరలో పప్పనం దొరుకుతుంది అన్నమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నా మీద మాత్రం నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో ఇంత ఉంది అని తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి, ఒక్కగానొక్క బిడ్డ. మా వారు బతికుండగా దాచిన డబ్బు ఏమన్నా 287 చిల్లరా. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇదేదో 4-5 ఉంటుంది. 628, 687, 20. పర్వాలేదే, 900 దగ్గర దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డ. అవునవును,
ఆయన కూడా అలాగే అనేవారు. ఉసే పాప, మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాలి సుమా, పిల్ల పెళ్లి కోసం కూడబెట్టుకుంటున్నాడు పాపం, పిచ్చిముండావాడు అన్నారు. మంచిది. ఎంత కమ్మగా పాడేవు తల్లి. ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చేశావు. నీ పాట విని ఇంకా ద్వారక వదిలి రాలేదమ్మా కృష్ణుడు. ఇదిగో వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తేనా? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందావనం పక్క నుంచే వెళ్తూ కూడా ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు, దాహం తీసుకొస్తాను. బాబు గారు తమరా రావయ్యారా? ఈ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎంత సుదినం బాబు, మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు, దగ్గర బంధువైనట్టు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. ఎటొచ్చి కట్నాలు కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా కళ్ళకు అద్దుకుని చేసుకుంటాడు. ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి పొద్దుపోయింది, వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఒక 50 రూపాయలు ఇచ్చు. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద 50 రూపాయలా? ఏమైనా బంగారం అనుకున్నావా? అసలే వెండి ధరలు పడిపోయి ఉన్నాయి. కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. 15 ఇప్పించమ్మా. తీసుకురావయ్యా. సరే. నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాసుమా? 10 లెక్క చూసుకో పట్టుకెళ్ళి. నీ దగ్గర లెక్క చూసేది రామాయణాన్నంతటిని ఒంటి చేతి మీద నడిపించిన హనుమంతుడి ఖరీదు 10 రూపాయల. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాం. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించే పక్కలేదంటాను. వద్దులే తమ్ముడు, జీవహింస పాపం. ఒక 5 రూపాయలు అన్నాయి తమ్ముడు. ఇందా వస్తా. తమ్ముడు, ఈ సంగతి మేము వదిలితో చెప్పకే. శ్రీరామచంద్రుడు అంతటి వాడి నీ మాట దవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? నువ్వు వంట వండకుండా ఇక్కడ కూర్చున్నావే? ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే చేసుకుంటుంది. మొగుడంటే మగాడు, పెళ్ళమంటే ఆడదేనా? ఇక నుంచి దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి. లేకపోతే మహా దరిద్రం. దరిద్రం 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 దరిద్రం. కాఫీ మిమ్మల్ని వినపడ్డలా? బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? నువ్వు అన్నారా? ఏమిటా ఏడుపు? నువ్వు చేసుకోవాలంటారా? నేను బ్రతుకుండగా నువ్వు చేసుకోవాలంటారా? మరైతే ఎందుకు చేయలే? పొందుతారు లేదు. లేకపోతే పుస్తకం ఉంటారా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సరి చేశారు అట్లా లేదు.
పద్మా అమ్మ ఎక్కడ? అమ్మ పూజలో ఉంది బాబాయ్. ఆహా, ఎక్కడ ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడదు. ఓహో, వదిన గారు గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా పంచదారకే గుండెలు బాదుకుంటున్నారు? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏమిటే? ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే, పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుడి విగ్రహమా పోయిందా? రై, దేవుడి విగ్రహాలు దొంగిలించడం తప్పు, ఇచ్చేసి. నేనా? ఇప్పుడే కదా తప్పు చేశానన్నయ్య, నేను మాట్లాడదు. పంచదార గ్లాస్ కూడా పోయింది. బాధపడకే ఓ మడ, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది లేవే. ఇంకేం దొరుకుతుందండి, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడు. నా మౌనవ్రతం కాస్త గంగలో కలిసిపోయింది. ఆంజనేయ విగ్రహం. అమ్మా, మామయ్య గారు ఉన్నారా? అందరి అడ్రస్ కనుక్కోవడానికి ఐఎమ్ నాట్ ఏ పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం ఈవేళ పడిచావు? ముందు ఈ శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసేస్తుంది అనుకోలేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం. ఏమిటి, లక్ష్మికి సంబంధం నిశ్చయమైందా? అవును బాబు, ఏదో మాకు తగిన సంబంధం. చాలా సంతోషం దాసు. లక్ష్మి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో ఇది అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడు లేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే. ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమోహం. ఓటి పైగాను ఏదో పావునో తేళ్ళు చూసి అడిగి తచ్చినట్టు వస్తున్నావు. 3-3.5 ఉండదు. ఇదిగో చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా కరిగితే పోగా 1/2 మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయం అయింది. సంతోషం, ఒక పెద్ద బరువు దింపుకుంటున్నావు అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు ఇప్పిస్తే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. అయ్యో మా దాది. ఏమిటమ్మా? ఏం చెప్పండి దాసు? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి నేను 3 రోజుల దాకా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతుంది అని బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను ఇస్తా. పన్నెండు చూసుకో, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం ఆర్భాటాలు ఒక ఏదో తప్పులో కుదుమట్టంగా పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, ఆ మిగతా డబ్బు ఏమైనా ఉంటే అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బాదంతా లెక్క చూసి సిద్ధంగా ఉంచితే. ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బు దాచకపోయినా లక్ష్మి పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంతా తీసి అయ్యా. అలాగే అమ్మా, అంత మాత్రం అభిమానం ఉంటే అంతే సార్. ఏం పర్వాలేదు, వెళ్ళరా. ఒక్కడ చూసుకోవాలని పొల్లు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. 2 దోశలు సుబ్బాయి గారికి. 2 దోశ. ఏం దాసు ఎండను పడి వచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేమన్నా మర్చిపోయిందా దాసు? ఎండను పడి వచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. పూటకి టికానా లేని వాడివి, ముష్టెత్తుకుని వాడివి. 1, 2, 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మా, నన్ను అన్యాయం చేయవకమ్మా.
నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో ఆ నోరు లేని దేవుడి మీద దోచేస్తాడు. ఇంకా బాబా, ఇంత మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? విన్నారా ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా మొగుడు దగ్గర దాచేస్తున్నాడు. తప్పు చాలా తప్పింది. కావాలంటే 150 అడిగి తీసుకెళ్లి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. అంతేగాని ఇలాంటి అబాండాలు వేయడం నీకు ముడియత కాదు. కళ్ళు అరచేసి డబ్బా ఇస్తాను మాత్రం ఇస్తాననుకున్నావుయ్యా? నా డబ్బు నాకు ఇస్తేనే కానీ నేను నీకు మంది కదా. అయ్యో ఆర్త డబ్బు చదువుతున్నా కాజాలనుకుంటున్నావా? ఏం భయపడు పాపమ్మ, పోలీసులు పిలిపించి వాడిని వస్తాగా. తెలుసుకో, పోలీసులు కాదు ఆ దేవుళ్ళే పిలుచుకో. నాన్న ఇంకా రాలేదే? ఏ తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. అక్కడ విడుదల ఆలనా పాలనా లేదు. మా గతి ఏం కావాలని? అసలు మగ పెళ్లి వారం అనే ఖాతర ఏమైనా ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు మీరేనా? నేనే బాబు. పాపాయమ్మ గారి డబ్బు కాజేయడానికి ఆమెను కొట్టారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదంతా కట్టు కథ. ఒక్కగానొక్క బిడ్డ, నా కన్న తల్లి పెళ్లి కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్టన ఆయే కట్టుకుని ఆవిడ దగ్గర డబ్బు దాచుకున్నా. నన్నింత మోసం చేస్తుందని ఊహించనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి, అంతా కోర్టులో చెప్పుకోండి. ఫైనాన్స్ సార్. చిచ్చి, దరిద్రపు సంబంధం. బావగారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నారని మీరు నమ్ముతారా? నా బిడ్డ మీద ఒట్టేసుకో చెప్తున్నా, ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి పాపం ఆ పిల్లని ఎందుకయ్యా ఇరికిస్తావు? ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. బాబు, నా బిడ్డకు అన్యాయం చేయకండి. నా జీవితం అంతా ధారపోసైనా సరే మీ డబ్బు మీకు చెల్లించుకుంటాను. బావగారు, ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ పట్టుకునేవో ఇన్స్పెక్టర్ కాళ్ళు అయినా పట్టుకోవయ్యా, ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మేము తలెత్తుకు తిరగాలా కర్లేదా? పదండయ్యా, పదండి. రాజుగారు, అమ్మా లక్ష్మి, ఇంకా ఎందుకమ్మా ఆ పేరు పెట్టి పిలుస్తావు? కన్న తండ్రి నీకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. కొండంత అపవాదుని నెత్తరేసి వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు, లక్ష్మి ఊరుకో ఊరుకో. అత్తయ్య, నేనెంత దురదృష్టవంతురాలు. నేనే లేకపోతే నాన్నకి ఇన్ని కష్టాలు వచ్చుండేవా? నేనెంత రాజుగారు, ఏమిటిది? నా కర్మ బాబు. ఏమిటి చేస్తారు? అసలు ఏం జరిగింది? లక్ష్మి, లక్ష్మి, నన్ను పోనివ్వండి. ఏమిటి లక్ష్మి, దీనికి ఏమైనా మర్చిపోయిందా? బాబు, దేవుళ్ళగా మీరే అనుకోకపోతే నా లక్ష్మి నాకు దక్కదు కాదు. ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచంలో చోటు లేదు అత్తయ్యా, చోటు లేదు. ఏమిటి లక్ష్మి నువ్వు చేసిన పాపం? నీ ప్రాణాలు తీసుకో. మీ నాన్న నిజంగానే ఈ దొంగతనం చేసి ఉంటాడని లోకానికి చాటాలనే? ఏమిటి కృష్ణ? లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది నాన్న. ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆగాయిత్యం? బాబు గారు, నాన్న. ఊరుకోమ్మా, మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే లేకపోతే. తప్పమ్మా, పసుపు పట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు.
నువ్వు చేయవలసిన పని ఇది కాదు. ముహూర్తం వేళ మించిపోతుంది. పదమ్మా. బాబు గారు. అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి, మా ఇంటి మహాలక్ష్మి కావాలి. బాబు గారు. ఏమ్మా, నీకు ఇష్టం లేదా? బాబు గారు. ఏమ్మా, లే. పద బాబు.